గిరిజనుడా, మేలుకో, మన భూమి, మన అడవి, మన భవిష్యత్తు ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనుల హక్కులను పరిరక్షించేందుకు అమలులో ఉన్న 1/70 చట్టం కేవలం ఒక చట్టం మాత్రమే కాదు. అది ఆదివాసుల ఉనికిని కాపాడే రక్షణ కవచం. ఈ చట్టం వల్లే గిరిజన ప్రాంతాల్లో భూములు, అడవులు, సంప్రదాయ జీవన విధానం కొంతవరకు రక్షణ పొందుతున్నాయి. అయితే నేడు ఈ చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు బినామీ వ్యవస్థల ద్వారా అమాయక గిరిజనులను డబ్బుతో ఆకర్షించి, వారి భూములను 99 సంవత్సరాల లీజు పేరుతో తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ భూముల్లో రిసార్టులు, లాడ్జీలు, వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసి లాభాలు పొందుతున్నారని కూడా పలువురు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక్కసారి ఆలోచించాలి. మన పూర్వీకులు ప్రాణాలు పెట్టి కాపాడిన భూమిని మనం మన కళ్ల ముందే కోల్పోతున్నామా? ఇప్పుడు కొన్ని వర్గాలు 1/70 చట్టంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. చట్టపరమైన అంశాలపై తుది నిర్ణయం న్యాయస్థానాలదే. అయితే గిరిజన సమాజంగా మన హక్కులు, చట్టాలు, రాజ్యాంగ పరిరక్షణల గురించి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. గుర్తుంచుకోండి, మన భూమి పోతే మన అడవి పోతుంది, మన అడవి పోతే మన సంస్కృతి, సంప్రదాయం పోతుంది, మన సంస్కృతి పోతే మన గుర్తింపు పోతుంది. అప్పుడు రాబోయే తరాలు ఇక్కడ ఒకప్పుడు ఆదివాసులు ఉండేవారు అని మాత్రమే చెప్పుకునే పరిస్థితి రావచ్చు. అందుకే ప్రతి గిరిజన యువకుడు, ప్రతి గిరిజన కుటుంబం అప్రమత్తంగా ఉండాలి. చట్టాలను తెలుసుకోవాలి. ఏదైనా అన్యాయం జరుగుతుందని అనిపిస్తే సంబంధిత అధికారులకు తెలియజేయాలి. చట్టబద్ధమైన మార్గాల్లో పోరాడాలి. ఐక్యంగా నిలబడాలి. మన ఉద్యోగాలు, మన అడవులు, మన జీవన విధానం ఇవన్నీ మన హక్కులతో ముడిపడి ఉన్నాయి. ఈరోజు మనం మౌనంగా ఉంటే రేపు మన పిల్లలు మనల్ని ప్రశ్నించే రోజు వస్తుంది. అందుకే ఆలోచించు. నీ గ్రామంలో ఏమి జరుగుతుందో గమనించు. నీ చుట్టూ జరుగుతున్న మార్పులను పరిశీలించు. నీ హక్కులను తెలుసుకో. నీ భూమిని కాపాడుకో. నీ అడవిని రక్షించుకో. నీ భవిష్యత్తును నిలబెట్టుకో. మన హక్కులు, మన భూమి, మన అడవి, మన బాధ్యత. జై ఆదివాసీ. జై గిరిజన ఐక్యత. రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణే మన లక్ష్యం.